Yes. Very good evening, friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని స్కోడా ర్యాపిడ్ వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. ఏ మోడల్ ఇది? 2016. ఓకే, 16 మోడల్. ఇది ఎంత తిరిగిందన్న? 2,50,000 తిరిగింది. సో మిత్రులారా, కొన్ని వాహనాలకి మనకి ఇంజెక్షన్ చేయడానికి ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయటం అనేది మ్యాండేటరీ అవుతుంది. సో కాబట్టి ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనం డైరెక్ట్గా ఇంజన్లోకి ఇచ్చేయడానికి అవకాశం లేదు. సో ఎయిర్ ఇన్లెట్లో డైరెక్ట్గా డ్రాప్లెట్ చేయటమే దీనికి ఆస్కారం ఉంది. దీనికి ఇంకా అదర్వైజ్ ఇంకా ఛాన్స్ లేదు. సో అది ఒకసారి మీరు గమనించగలరని మనం చేస్తూ ఉన్నాను. ఇది 1.6 లీటర్ ఇంజిన్ ఇది. సో మనకి మీరు ఇక్కడ చూస్తున్నారు డ్రాప్ బై డ్రాప్, అదిగోండి డ్రాప్ బై డ్రాప్ మనకి ఇంజిన్లో పడుతూ ఉంది. సో ఇదే విధంగా మనం వెహికల్ని ఇంజెక్ట్ చేస్తూ వెహికల్ లోపల మనం ఈ యొక్క యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని వెహికల్ లోపలికి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. అండ్ అది ఒక నానో రోబోటిక్ సైన్స్ ఆధారంగా ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్లోనే ఒక మెకానికల్ ఫంక్షన్ని డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయేసేసి వితిన్ మినిట్స్లోనే ఇంజన్లో ఈ యొక్క వాల్యూస్ని స్థాపితం చేస్తుంది. అండ్ ఇంజన్లో ఆ యొక్క కన్స్ట్రక్షన్ని మనం కంప్లీటెడ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎంజాయ్ చేసే వరకు కూడా మనకి అప్ టు 1 lakh కిలోమీటర్ వరకు కూడా మనకి ఈ టెక్నాలజీ ఇంజన్లో పనిచేస్తుంది అనే దాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇదే విధంగా ఈ డ్రాప్ బై డ్రాప్ ఇంజన్లోకి ఇప్పుడు మనం నేరుగా ఇంజన్లోకి పంపించే ఎయిర్ లైన్లో ఇస్తున్నాము. సో ఇది ఇంజన్లోకి వెళ్ళి మెకానికల్ ఫంక్షన్లో డైరెక్ట్గా నానో లేయర్గా కోట్ అవుతుంది. అంటే ఎలా అయితే చూడండి ఈ మెటీరియల్ మీద మెటల్ మీద రస్ట్ ఫామ్ అయిందో అదేవిధంగా ఒక మెకానికల్ నానో లేయర్ అనేది కోట్గా ఫామ్ అవుతుంది. ఈ కోట్గా ఫామ్ అయిన మెటీరియల్ వితిన్ మినిట్స్లోనే ఇంజన్లో స్మూత్నెస్ని రప్పించడం, ఇంజన్ యొక్క కంబషన్ ఎఫిషియన్సీని పెంచడం అండ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్లో కార్బన్ డిపాజిట్స్ని తగ్గించడం. అంటే క్లీన్ కార్బన్ అనేది అంటే 100% కంబషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. రియల్ కంబషన్ అంటాం దాన్ని. ఆ రియల్ కంబషన్ జరిగిన అనంతరం ఇంజన్లో అనేక రకాలైన వాల్యూస్ మనకి మార్పిడి చెందడం జరుగుతుంది. సో ఆ విధానాన్ని మీకు లైవ్ వీడియో ద్వారా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో ప్రతి వాహనదారుడు కూడా సాధారణంగా కొత్త వాహనం ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. తర్వాత ఇంజన్ రన్నింగ్ కండిషన్లో అనేక రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వితిన్ మినిట్స్లోనే ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ఈ యొక్క యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీ ద్వారా మంచి సొల్యూషన్ అనేది మీకు లభిస్తుంది. ఇందాక ఇంజన్ ఎంత హీట్గా ఉంది, ఇప్పుడు చూడు మనం స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది? జస్ట్ 3 minutes అయింది మన వీడియో స్టార్ట్ చేసి. అంత పొగలు కక్కే వేడిని ఎంత స్మూత్ చేసిందో చూసావా? అదేవిధంగా ఇంజన్ యొక్క నాయిస్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు మిత్రులారా. ఇంజన్ నాయిస్ కూడా చాలా క్లియర్గా రెడ్యూస్ అయిపోతూ ఉంది. సో ఇది 1.6 లీటర్ ఇంజన్, ఇది పెట్రోల్ ఇంజన్. ఇది ఇంజన్ నాయిస్ మ్యాక్సిమం రెడ్యూస్ అయిపోయింది మిత్రులారా.
సో మీరు కూడా మీ యొక్క వాహనానికి వితిన్ మినిట్స్లోనే మీ యొక్క వాహనంలో ఒక మంచి అద్భుతమైన విలువలు రావాలి అని అనుకుంటే సో మీరు కూడా ఈ యొక్క టెక్నాలజీని మీ పాత వాహనానికి చేసుకోవచ్చు ఆర్ మీ కొత్త వాహనాన్ని కూడా చేసుకోవచ్చు. సో మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ sundariinnovations.com వెబ్సైట్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే మీకు ప్రోడక్ట్ కొరియర్ రూపంలో వస్తుంది. సో వచ్చిన తర్వాత అది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది వివరాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిఫోర్కి ఇప్పటికీ ఇంజిన్ నాయిస్ని మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మిత్రులారా. తిరిగింది బండి ఇప్పటికి 2,50,000 తిరిగింది. $250 క్రాస్ అయిందా? 2,80,800 80 కిలోమీటరా? సో మిత్రులారా, మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని స్కోడా ర్యాపిడ్ వెహికల్కి మనం చేస్తున్నాం. సో వితిన్ మినిట్స్లోనే మనకి వెహికల్లో చాలా అద్భుతమైన ఈ నానో టెక్నాలజీ వెహికల్లో ఉండే విలువలన్నింటినీ కూడా ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. మైలేజ్ పెంచుతుంది, పికప్ పెంచుతుంది, ఇంజన్ లైఫ్ని పెంచుతుంది, ఇంజన్ ఆయిల్ లైఫ్ పెంచుతుంది, ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని కంటిన్యూస్గా అప్డేటెడ్గా ఉండే విధంగా చేస్తుంది. అదేవిధంగా సాధారణంగా మనకి చాలా ఇంజన్ తెలిసి తెలియక అనేక రకాల టెక్నికల్ రిపేర్స్ బాగా వస్తూ ఉంటాయి. ఇంజెక్టర్ నాయిస్లు, ఇంజెక్టర్ ప్రాబ్లమ్స్, హెడ్కి సంబంధించిన కొన్ని సమస్యలు, అదేవిధంగా టర్బోకి సంబంధించిన సమస్యలు, ఇంజన్లో అనేక రకాలైన పార్ట్ రోజు రోజుకి అరిగిపోతూనే ఉంటుంది. సో దీనికి కారణం కూడా ఇంజన్లో కార్బనే ఒక నానో మెటీరియల్గా ఫామ్ అయి ఉంటుంది. ఆ మెటీరియల్ వల్లే ఇంజన్లో అనేక రకాలైన టెక్నికల్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతూనే ఉంటాయి. వాటన్నిటినీ మనం సింగిల్ ప్రాబ్లం అంటే అన్ని సమస్యలకి కూడా ఒకటే సొల్యూషన్, సింగిల్ సొల్యూషన్ అనేదాన్ని మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీ ద్వారా వీటిని చేసుకొని ఆ అద్భుతాలని ఆనందించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అనేక వందల వేల వెహికల్స్ని మనం లైవ్ వీడియోస్లో ఎగ్జామినరీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో వితిన్ మినిట్స్లోనే ఇంజన్లో నాయిస్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత మైలేజ్ని కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంజన్ లైఫ్ని కూడా చాలా మోర్ ఓవర్ లెస్ టైంని మనం 100% ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రతి వాహనదారుడు కూడా ఈ యొక్క విధానాన్ని అర్థం చేసుకోగలరని, మీ యొక్క వాహనాన్ని, పాత వాహనాన్ని కొత్తదిగా చేసుకొని వితిన్ మినిట్స్లోనే ఎంజాయ్ చేయగలరని, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్, ఎటువంటి నష్టాన్ని మీరు పొందకుండా ప్రతి విధానంలో కూడా ఇంజన్ మెయింటెనెన్స్ యొక్క భారాన్ని కూడా తగ్గించుకునే యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు చేయగలరని మీ అందరికీ కూడా ఈ యొక్క లైవ్ వీడియోని మీకు డెడికేట్ చేస్తూ ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మిత్రులారా. వితిన్ మినిట్స్లోనే మనం ఎన్ని చేంజెస్ని అబ్జర్వ్ చేస్తున్నామో చూడండి. ఇప్పుడు మనం ఇక
వెహికల్ బెంగళూరు నుంచి వస్తూ ఉన్నారా మీరు? యా, బెంగళూరు నుంచి వచ్చింది. చాలా టెంపరేచర్, చాలా టూ మచ్ టెంపరేచర్ ఉంది బండిలో ఇప్పుడు వరకు కూడా. వితిన్ మినిట్స్లోనే ఆ టెంపరేచర్ కూడా కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయింది. ఓకే, ఇంజన్ వాల్యూస్ అనేవి అంత అప్ టు డేటెడ్గా అద్భుతాలను ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మిత్రులారా. సో ఆ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. ఏసీ పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. చిల్లింగ్ అదిరిపోద్ది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. స్లోగా వస్తుందా? ఎండలు ఎక్కువ, దాని తోడు ఖచ్చితంగా పెరుగుతుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏసీ. సో మిత్రులారా, మనం మ్యాక్సిమం ఇంజెక్షన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎట్లా ఉంది బీటింగ్ ఇప్పుడు? ఇది కూడా వేసేసి మనం బానెట్ వేసామంటే బండి ఆడుతుందా లేదా అన్నట్టుగా ఉంటుంది. కొత్త బండి లాగా ఉంటుంది. ఇదివరకు మనం కొరియర్లో పంపిస్తూ ఉన్నాము, అక్కడే చేయించుకునేవాళ్ళు, వాళ్ళే తీసుకొని చేసుకునేవాళ్ళు. పంపించేస్తున్నారు ఎక్కడ కావాలంటే అక్కడ. ఏ వెహికల్ అయినా, లారీ, బస్సు, స్కూటీ, మోటార్ సైకిల్, కారు, వ్యాను, జీపు, మీ దగ్గర ఇంకా విమానాలు ఉంటే విమానాలు కూడా, రైలు, విమానాలు అన్నీ, ఎవరికి. ఏ వెహికల్ అమ్మా? లారీయా? లారీ 36,000 అవుతుంది. రీసెంట్గా నిన్నే ఒక 45 వెహికల్స్కి చేసాం. ఒక్కరోజు సింగిల్ డే, ఏ రోజుకి ఆ రోజు విజయవాడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పంపించాను. దానివల్ల యావరేజ్ మనకి 30% 40% మైలేజ్ పెరుగుతుందండి. సో ఇది పట్టుకో, కొంచెం ఇది పట్టుకో. ఇది
ఇప్పుడు ఏసీ ఆన్ చేసి చెక్ చేసుకోపో. చేయగడుకున్నాను వాటర్ ఉన్నాయి. సో మిత్రులారా, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ మనకు వీడియోలో కలిసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ.